24 తర్వాత ప్రభుత్వాలు మారినాయి 2 చోట్ల. అక్కడ చంద్రబాబు వచ్చారు. ఇక్కడ మన మనసుకు నచ్చిన, మనం మెచ్చిన రేవంత్ ప్రభుత్వం ఉంది. మనం ఏం చెప్తున్నామో చూసే ముందు రేవంత్ ప్రభుత్వం బందర పోర్టు కనెక్టివిటీ పెంచండి తెలంగాణకి అంటూ కేంద్రంతో నేరుగా మాట్లాడుతుంది. అంటే గ్రాంటెడ్ కి తీసుకున్నారు బందర పోర్టు మనదే అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు. అంతే కదా దాని అర్థం. మీరు చూస్తున్నారు సీఎంఓ ఏం చెప్తుందో. ఇప్పుడు మీడియా ఏం రాస్తుందో స్క్రీన్ మీద చూస్తున్నారు. బందర పోర్టు ORR మొత్తం అంతా స్వర్గధామం అయిపోయిందని, ఏపీ తెలంగాణ నందనవనంగా మారడానికి బందర పోర్టు సహకరిస్తుంది, ఒక ప్రధానమైన కేంద్ర బిందువు కాబోతోంది అని రాస్తా ఉన్నారు. ఆ తర్వాత అప్పట్లో తెలంగాణకి ఇచ్చేస్తున్నారు బందర్ పోర్టుని, ధరాదత్తం చేసేస్తున్నారన్న చంద్రబాబు ఇప్పుడు విజన్ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి క్లియర్ గా చూడండి, నేను చెప్తాను. ఇఫ్ వి డెవలప్ అవర్ పోర్ట్స్, తెలంగాణ ఇట్ సెల్ఫ్ ఈస్ ఆస్కింగ్ us to develop one port. They want to start a dry port in Telangana to connect with మచిలీపట్నం. అంటే దాని అర్థం ఏంటంటే పోర్టులు మేము బ్రహ్మాండంగా డెవలప్ చేసేస్తున్నాము, మచిలీపట్నం పోర్ట్ని డెవలప్ చేసి మాకు ఇవ్వండి, సహకరించండి అని తెలంగాణ గవర్నమెంట్ అడుగుతోంది. ఇది విజన్ అంటే. మారిటైమ్ పాలసీ ఉంది ఏపీకి ఇప్పుడు అని చెప్తున్నారు. సార్ ఇదే పోర్టు విషయంలో కదా సార్ మనం ధారాదత్తం చేశారు, దోపిడీ జరుగుతూ ఉంది, ఏపీ ప్రయోజనాలను ఫణంగా పెట్టారు అన్నాము.